మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులై యుండుడి. ఈ ఆరాధనలో చదవబడినటువంటి లేఖనములో రాయబడిన అంశము పావురము వలె నిష్కపటులై ఉండుడి. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే పైన చదువుకున్నటువంటి మాటల ప్రకారంగా నేను తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ళు అంటే ఏంటివండి? క్రూర మృగాలు, అవునా? అలాంటి వారి మధ్యలోనికి ప్రభు మనల్ని పంపినాడు. కనుక పావుల వలె వివేకము, పావురము వలె నిష్కపటులై ఉండుడి. ఎందుకంటే మనము ప్రభు బిడ్డలము కనుక నిష్కపటులమై ఉండుట నేర్చుకోవాలి. కపటం అన్నది దేవునికి బహు అసహ్యమైనది, హేయమైనది. కపటము అనగా చెప్పాలి, మోసం. ఇంకా చెప్పండి, ఇంకా మనలో అన్నమాట. మీరు చెప్పింది కరెక్టే, మీ మనసులో నుంచి బయటకు తీసుకురండి. కపటము అనగా నిష్కపటం అంటే కపటములకు ఆపోజిటే నిష్కపటం, నిష్కపటములకు ఆపోజిటే కపటం. కపటం అంటే పైకి ఒకటి లోపలికి మరొకటి, అవునా? పైకేమో ఒకటి, లోపలికేమో మరొకటి. ఇంకొక మాటలో చెప్పాలంటే వేషధారణ. ఇది దేవునికి చాలా అసహ్యము. నేను ఈ రోజున అనేకులు హృదయం కపటముతో నిండిపోతూ ఉంది. కపటపు ఆలోచన, కపటపు మాటలు, కపటపు క్రియలు, కపటపు ప్రేమ, కపటపు తలంపులు. పైకి ఒకటి, లోపలికి మరొకటి. ఇలాగా ఉండటం అన్నది దేవునికి ఇష్టము లేదు. అది దేవునికి అసహ్యము, అది దేవునికి హేయము అని ప్రభు నామన ప్రేమతో నేను తెలియచేస్తున్నా. ఎందుకంటే మన దేవుడు దయాళుడు, ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కటాక్షము కలిగిన దేవుడు, మనలను అపరిమితముగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా! అందుకు మనం చాలా జాగ్రత్తగా బైబిల్లో రాయబడిన మాట 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును
సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలండి ఇది? ఏ పాలివి? వాక్యమనే పాలు. ఎందుకు అపేక్షించాలి వాక్యమనే పాలను అంటే అక్కడే రాయబడి ఉంది, సమస్త విధములైన కపటము, దూషణ లేక వేషధారణ, దుష్టత్వము సమస్తమును మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై మనం ఉండాలి. అంటే ఏ విధంగా అయితే పుట్టిన బిడ్డకు, పుట్టిన బేబీకి తల్లి పాలు ఏ విధముగా అయితే అవసరమో, ప్రాముఖ్యమో, ఆ శిశువు ఎంతగా ఎదగటానికి, పోషించబడటానికి, పెరిగి పెద్దగా ఉండడానికి ఆ అవసరమై ఉన్నదో, మనము కూడా ప్రభువులో కొత్తగా జన్మించినటువంటి వారమై ఎదగటానికి, పోషించబడటానికి, ఆత్మల బలం పొందటానికి, ఆత్మల అభివృద్ధి చెందటానికి, ఆత్మీయంగా దినదినమానికి మనం వృద్ధి చెందటానికి పాల అనే అపేక్ష అనగా దేవుని వాక్యము మనకెంతో అవసరము. సరే, అది ఎంతో అవసరము, ఆ పాలన అపేక్షించాలి, మంచిదే. అయితే పావురము వలె నిష్కపటులై ఉండుడి అని ఎందుకు అన్నాడు? ఏంటి పావురంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? పావురంలో ఉన్నటువంటి ఆ గుణగణాలు ఏమిటి? ఏమండి, బైబిల్ గ్రంథములో దేవుడు జంతువులతో పోల్చాడు, పక్షులతో పోల్చాడు, క్రూర మృగాలతో పోల్చాడు. రకరకాలుగా ఆయా సందర్భాలను బట్టి దేవుడు వాక్యము ద్వారాగా పోలుస్తూ వచ్చాడు. సింహం వలె ధైర్యంగా ఉండండి అన్నాడు. కుక్క వలె తన వాంతికి తానే మరలా తింటుంది, అట్లాగా ఉండకండి అన్నాడు. అంటే కుక్క వలె ఉండకూడదు అని లోకస్తులు అంటారు. లోకంలో ఉన్న సామెత కుక్క వలె విశ్వాసంగా ఉండాలి, అది కూడా మంచిదే కదండి. మొన్ననే చెప్పాను, ఉప్పు వలె అన్నాడు. అవునండి, పలు సందర్భాలలో పలు రకాలుగా దేవుడు పోలుస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా పాముతోను పావురముతోను పోలుస్తున్నాడు. ఏంటి పావురములో ఉన్నటువంటి? పాము అంటే అది చాలా కుయుక్తికరమైనటువంటి జంతువు, లేక ఆ విషపురుగు. దాని గురించి మనం అంతగా పెద్దగా ప్రస్తావించనక్కర్లేదు. ఒకవేళ ధ్యానించవలసి వస్తే అది అపవాది సంబంధం, అది అలాగా ధ్యానిద్దాం మరొక సందర్భంలో. అయితే ఇప్పుడు పావురం వలె ఉండమని, నిష్కపటులుగా ఉండమంటున్నాడంటే పావురంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి, గుణగణాలు ఏమిటో చక్కగా మనము ప్రభు లేఖనానుసారంగా తెలుసుకుందామండి. ఎందుకంటే అలా పావురం వలె నిష్కపటములమై ఈ లోకంలో జీవిస్తే కానీ ప్రభు మనల్ని ఇష్టపడడు. పావురం వలె నిష్కపటులుగా మనము ప్రభు కొరకు జీవిస్తే ప్రభు మనల్ని ఇష్టపడతాడు. ప్రభు మనల్ని సంరక్షిస్తాడు, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభు మనల్ని నడిపి
అనుభవిస్తాడు. కనుక పావురములో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు ఏమిటో కొన్నిటిని ధ్యానం చేద్దాం, శ్రద్ధగా ఆలకించండి. అంతకంటే ముందు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోనే నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది, అవునా? ఈ సంగతి మనకు తెలుసు. 40 రోజులు ప్రచండ వర్షం కురిచి లోకమంతా కూడా మునిగిపోయింది. ఓడలో కేవలం నోవాహు కుటుంబం మాత్రం ఉంది. అందులో దేవుడు, నోవాహా, నీవు కొన్ని పక్షులను, జంతువులను వాటి యొక్క క్రమం చొప్పున 2 వాటిని లోపలికి తీసుకుంటే వాటిని ఉంచాడు, అవి ఉన్నాయి. సరే, 40 రోజులు పూర్తయింది. వర్షం భయంకరంగా, ఆకాశపు వాకిళ్ళు తూములుగా విప్పబడ్డాయి. ప్రచండ వర్షం, లోకమంతా మునిగిపోయింది. నోవాహు ఓడ ఒకటి పైకి తేలుతూ ఉంది. అలాగా ప్రయాణం జరుగుతూ ఉంది. రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత నోవాహు తన దగ్గర ఉన్నటువంటి పక్షుల్లో ఒక పక్షిని, కాకిని బయటికి పంపాడు. పరిస్థితి ఎలా ఉందో చూద్దాం, కనుక్కుందాం అని చెప్పేసి పంపితే అది అలా 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 తిరుగుతుంది. ఎందుకంటే నీళ్ళలో తేలియాడుతున్నాయి అన్ని కళేబరాలు, మృతదేహాలు. ఏవి? అవి మనుషులవి, జంతువులవి, శాస్త్ర మృగముగాలు అన్నీ. ఎందుకంటే ఆ 40 రోజుల వర్షానికి మొత్తం మునిగిపోయి జీవ సమాధి చేయబడ్డాయి, అన్ని ప్రాణాలు కోల్పోయాయి. ఇది కాకి వెళ్ళి అలా చూడంగానే నీటి మీద తేలాడుతున్నటువంటి ఈ కళేబరాలను చూసి అది ఎంతగానో తిరుగుతూ తింటూ తింటూ తిరుగుతూ తిరుగుతూ తింటూ తిరుగుతూ తింటూ తిరుగుతూనే ఉంది. కానీ పంపినట్టు వారిని మర్చిపోయింది, పంపిన వారిని మర్చిపోయింది. మరలా అది తిరిగి రాలేదు కనుక నోవాహు పావురాన్ని పంపాడు. పంపితే ఆ పావురం వెలుపటికి వెళ్ళి అలా 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 తిరిగి 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 నీళ్లు ఉండినందున, ఎక్కడ నిలవడానికి కూడా దానికి ఆస్కారం లేనందున తిరిగి మళ్ళా ఒక చిన్న మొక్క పట్టుకొని అది అలాగా వచ్చేసింది నోవాహు దగ్గరికి. ఇక నేను చెప్తున్న మాట ఏంటంటే, నోవాహు పంపినటువంటి ఈ రెండు కూడా పక్షులే, అవునండి? అది కాకి, ఇది పావురం. కాకిని పంపిస్తే తిరిగి రాలేదు, తిరుగుతుంది తింటుంది, తిరుగుతుంది తింటుంది, తిరుగుతుంది తింటుంది, పంపిన వారిని మర్చిపోయింది. కానీ పావురం వెళ్ళింది, వెళ్ళిన పనిని పూర్తి చేసుకొని మరలా తిరిగి యజమానుల దగ్గరికి తిరిగి వచ్చేసింది. ఈ రోజున క్రైస్తవులను, దేవుని బిడ్డలను పావురం వలె నిష్కపటులై ఉండుడి అని దేవుడు ఎందుకన్నాడు అంటే, పావురముకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటి అంటే, పంపిన వాణి యందు ఏమండి, అది నమ్మకంగా తన పనిని పూర్తి చేసుకొని మరలా తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. కానీ కాకి వెళ్ళింది, పంపిన వారిని మర్చిపోయింది. లోకమంతా సంచారం చేస్తుంది, ఎక్కడ కడితే అక్కడ చనిపోయిన వాటి మీద అది కడిపే దేవుడు అనుకుంటూ తింటుంది, తిరుగుతుంది. మరి ఈరోజు ఈ లోకములో క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నువ్వు పావురం వలె ఉన్నావా, కాకి వలె ఉన్నావా? పావురం వలె నిన్ను పంపినటువంటి తండ్రి యొక్క నమ్మకాన్ని ఏమాత్రము విడిచిపెట్టక
తిరిగి మరలా పంపిన వారిని గుర్తు చేసుకుంటూ ఆయన సన్నిధికే వస్తూ ఆయన సన్నిధిలోనే చేరి ఆయనతోనే సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? లేదా కాకి వలె పంపిన వారిని మరిచిపోయి, యజమానుని మరిచిపోయి అటు ఇటు తిరుగుతూ తింటూ జీవిస్తున్నావా? ఎలా ఉన్నావు? ఒక్కసారి ఆలోచించుమని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు అని పిలువబడుతున్న వారి సహితం, అన్యులంటే దేవునికి స్తోత్రం, వారికి తెలియకపోవచ్చు, వారి సహితం ఎంతోమంది నేను పావురమే అని చుట్టుకుంటూ, ఎందుకంటే నేను తెల్లగా ఉంటా కదా, తెల్లగుడ్డలు వేసుకొని తిరుగుతున్నా కదా, బైబిల్ పట్టుకుంటున్నా కదా, ప్రభు ఆలయానికి వెళ్తున్నా కదా, వస్తున్నా కదా అన్నట్లుగా నేను పావురాన్ని అనుకుంటున్నారు. ఒకవైపు మరోవైపు లోకములో బహు భయంకరమైనటువంటి తినుటలోను త్రాగుట్లోను త్రాగుటలోను నిమగ్నమైపోయారు. పంపిన దేవుని యొక్క చిత్తం ఏమిటో, సృజించిన దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో, పుట్టించిన ఆ ప్రభు యొక్క ఆ మనిషి పట్ల ఏమై ఉండదో తెలియకుండానే కొందరు తెలిసి కూడా లోకం అనే పాపములో మునిగి తిరుగుతున్నారు. ఆనాడు కాకి కదా జుమ్ముకుంటున్నట్టుగా ఈనాడు పాపముల మనసులో కూరుకొని పోయారు. పావురానికి పేరుగా ఉన్న జీవితం చూస్తే చాలా కంపు కొడుతుంది. రథ జీవితం, రథ బ్రతుకు, ఎటు పడితే అటు తిరగటమే, ఏది పడితే అది తిరగటమే, ఏది పడితే అది మాట్లాడటమే, ఎలా పడితే అటు మనసు ఎలా చెబితే, ఆ యొక్క ఆ నేత్రం ఏది కోరుకుంటే, శరీర అది ఏది ఆశిస్తే ఎలా పడితే అలా. పైకి మేము పావురం వలె ఉన్నామని అనుకుంటున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఈ ఆరాధనలో మనం పరిశీలించుకున్నాం, మన జీవితం కాకి వలె ఉందా, పావురం వలె ఉందా? నిన్ను పుట్టించిన దేవుని కొరకై నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను సృజించిన దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉండదో ఒక్కసారి యోచించు. నిష్కారణంగా నిరుపయోగంగా నిన్ను లోకంలోనికి దేవుడు పంపలేదు, మనల్ని పంపలేదు. నిన్ను పుట్టించాడు, ఈ లోకంలోనికి పంపించాడు, తల్లి గర్భంలో నుండి దేవుడు నిన్ను బయటికి పరమేశాడు ఈ లోకంలో అంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ పట్ల దేవునికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. అది తెలుసుకొని మసులుకొని ప్రభు కొరకు జీవిస్తున్నామా, లేక కాకి వలె ఎటు పడితే అటు తిరుగుతూ తిరుగుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచించమని ప్రభు పెట్టమని చేస్తున్నాను. ఒకసారి పౌరులను చూసి కాకి జలస్సు ఏర్పడింది. ఎందుకంటే ఏంటి, యజమానుడు పౌరాన్ని చక్కగా చూసుకుంటాడే, పంజరంలోనే పెడతాడు, దానికి కావలసిన ధాన్యం లేక ఆహారం, దానికి కావలసినటువన్నీ కూడా తీసుకొని చేస్తాడే, చాలా సుకుమారంగా చూసుకుంటున్నాడే. దాని వైభవం చూస్తే చాలా గొప్పగా ఉంది. నా బ్రతికేంటి ఇట్లా ఉంది? యజమానులను పట్టించుకోడా, అసలు మన దగ్గరికి చేర్చుకోడా, ఏంది నా బ్రతుకు అని ఆలోచన చేసిందంట కాకి. ఆలోచన చేసి పౌరాన్ని బట్టి జలసి తన
ఉంచుకొని, ఓహో ఇది పావురం కనుక ఇంతగా ప్రేమిస్తున్నాడు, తెల్లగా ఉందనా, చెప్పినట్లు వింటుందనా అనుకొని నేను కూడా పావురం లాగానే మార్చబడా అని అనుకుందట కాకి. పావురంలోనే మార్చబడంటే ఏం చేయాలి అనుకొని అలా లోకంలో తిరుగుతూ ఉందంట. ఏది పడితే నానాక గడ్డి తినుకుంటా, కూలిపోయింది తినుకుంటా తిరుగుతూ ఉందంట. తిరుగుతూ ఉంటే పాపం సునీల్ అన్న లాంటి వ్యక్తి పెయింట్ వేస్తున్నాడంట. ఒక బంగ్లాకు పెయింట్ వేస్తూ ఉంటే ఆ పెద్దగా కలిపినటువంటి బకెట్లో పెయింట్ వేస్తున్నటువంటి అన్న తన పనిలో నిమగ్నమై ఉంటే దండిన ఒక్కసారిగా ఆ బకెట్లో మునిగి అలా బయటికి వచ్చేసిందంట. తను చూసుకుందంట, అమ్మా నేను కూడా పౌరానికి తెల్లగా ఉన్నాను అనుకుందంట. తను చూసుకొని మురిచిపోతుందంట. ఇక ఎక్కడికి వెళ్ళినా నన్ను కూడా పావుల వల్లే ముద్దాడుతారు, పావుల వల్లే నన్ను చూసుకుంటారు, పావుల వల్లే నాకు కావలసిన ధాన్యాన్ని తినేదానికి చక్కగా సమకూరుస్తారు, ఇస్తారు, నన్ను కూడా అపరూపంగా నట్టింట్లోకి చేర్చుకుంటారు. లేదా పావురాన్ని ₹1000 కొని తెచ్చుకొని పంజరంలో ఉంచుకొని వాటిని పోషిస్తున్న వారు లేరా లోకంలో ఉన్నారు కదా, అలాగా కూడా నన్ను కూడా చూసుకుంటారు లేకుందంట కాకి. తెల్లవండి కదా, పాపం ఆ కాకిని చూసి అయ్యో పావురం అని చెప్పి పాపం కొందరు భ్రమపడి అలా 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 చేర్చుకొని దానికి ఆహారం పెట్టడం, ఎవరికైతే తీసుకొని సాక్కోలేదు కానీ దానికి తిండి పెట్టి దాన్ని పంపడమే చేస్తూ వచ్చారు. అయితే దాని చిలుగుళ్ళు మానలే, ఏమని తన తిండి మానలే. దాన్ని ఎక్కడ పోతుందండి, పుట్టుకతో వచ్చింది. ఏదో పెద్ద చెప్పిన పులిగిన పెట్టే కూడా పొంతల పెట్టే కూడా ఉండే కదా, ఎట్లా పోతుండేది. కానీ వేషమైతే వేసుకుంది, తెల్లగా ఉన్నా నేను పావురాన్ని అనుకుంది కాకి. అయితే అలా తను చలామణవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకనొక రోజున వర్షం పడింది. వర్షం పడగానే చిన్నగా స్టార్ట్ అయింది దానికి. ఏది తాను మునిగినటువంటి తెల్ల రంగు ఉందే ఆ రంగు చిన్నగా పోవడం స్టార్ట్ అయిపోయింది. తనకు తాను చూసుకుంటుంది, అదే తెలిపోయిందే పావురం అని నన్ను తెలుసు అనే దగ్గరికి తీసుకొని నాకు విలువ ఇవ్వరేమో, నన్ను చక్కగా చూసుకోరేమో, ఏంది నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అనుకుంటూ ఉంది. కొన్ని రోజులకు పూర్తిగా కాకి ఏ విధంగా ఉండాలో అలాగనే ఉండిపోయింది. దాని తిరుగులు పోయాయా, తిరగడం పోయిందా, ఏమంటే ఏది పడితే అది అపవిత్రమైనది చురుకుంటున్న విధానం పోయిందా, ఓలా పైకైతే వేసింది. అనేకులతో పిలిపించుకుందామనో కొనియాడదామనో లేకపోతే నన్ను కూడా పావురంలాగా ముద్దాడుతాను అనుకుంది. అయితే నిజ స్వరూపం బయటపడింది. ఈనాడు క్రైస్తవంగా కూడా అలానే ఉంది. చాలా బాధాకరమైన విషయం. దేవుని పిల్లల సహితం కూడా పావురం వలె నిష్కపటులుగా ఉండవలసిన వారు అప్పుడప్పుడు కాకి వలె వారి యొక్క వేషం మారుస్తూ అలా అలా తిరుగుతూ దేవునికి అయిష్టమైనవి, దేవునికి ఇష్టము లేనివి, దేవునికి కోపం తెప్పించేవి, దేవునికి ఇష్టము కానివి వాటిలో తిరుగుతూ, వాటిలో పాల్గొంటూ, వాటిలో పాలు పొందుతూ క్రియలు దేవునికి ఇంపుగా లేకపోతూ ఉన్నాయి. అందుకోసమే దేవుడు అన్నాడు, ఎందుకో తెలుసా, పావురం వలె అన్నాడు, పావురం వలె అన్నాడు. పావురం వలె నిష్కపటులైన పావురానికి కపటము లేదు, వేషధారణ తెలియదు. పంపిన వారి యందు ఏ విధములైతే నమ్మకం ఉంచిందో ఆ నమ్మకము ప్రకారముగా తాను పని చేస్తూ వచ్చింది. అలానే నమ్మిన వారి దగ్గరికి వచ్చేసింది, నోవాహు దగ్గరికి. ఈ రోజున ప్రియ దేవుని మీద
మన యజమానుడైనటువంటి ప్రభువు మనల్ని పుట్టించాడు, ఈ భూలోకానికి పంపాడు, మన తల్లి గర్భంలో నుండి ఈ లోకానికి ఉద్భవింపజేశాడు. ఎటు పడితే అటు తిరగటానికి, ఏది పడుతూ అది చేయటానికి, ఎలా పడుతూ అలా ఉండటానికి కాదు సుమా. మనం పుట్టించిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధులుగా జీవించాలనే కోరుకొని సృజించాడు. మనం పుట్టించిన దేవుడు ఆయన మహోన్నతమైన దేవుడు కనుక మనల్ని కూడా ఓ ప్రత్యేకమైన మహిమ కలిగినటువంటి బిడ్డలుగా జీవించాలని కోరుకున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయి. నమ్మకం ఉంచాం దేవుని యందు, విశ్వాసం ఉంచాం, మంచిదే, చాలా సంతోషం. తగిన క్రియలు నీకు కావాలి ఈ రోజున, తగిన ప్రవర్తన నీలోనికి రావాలి ఈ రోజున, తగిన దేవుని సుగుణాలు నీలోనికి రావాలి ఈ రోజున. దేవునికి తగినటువంటి బిడ్డలమై జీవించాలి ఈ రోజున మొదలుకొని. అందుకోసమే ప్రభు అన్నాడు, మనం పావురం వలె నిష్కపటమై ఉండాలి. కపటము లేనిది అది. ఏ విధంగా అయితే నమ్మిందో, యజమానుడు ఏ విధంగా అయితే పావురం మీద నమ్మకం ఉంచి బయటికి పంపాడు, యజమానుడి సన్నిధిలో ఏ విధంగా నమ్మకంగా ఉందో అదే రీతిగా మరలా వెళ్ళి లోపలికి వచ్చింది యజమాని దగ్గరికి. పావురం, కాకి రాలేదు. మనం కూడా పావురం వలె మన యజమానుడు మనం నమ్మి లోకానికి పంపాడు. ఎదుగో నీ ఎడల, నా ఎడల, మన ఎడల ఓ ఉన్నతమైన సంకల్పం కలిగి నిన్ను ఏ విధంగా జీవింపజేస్తే ఈ లోకంలో ఆయన మహిమ పొందాలో ఆ రీతిగా కోరుకుంటున్నాడు, జీవించాలని ఆశపడుతున్నాడు. మరి నీ జీవితం అలా దేవుడు ఆశించిన రీతిగా ఉందా? దేవుడు నమ్మి పంపిన ఆ జీవితం నీలో ఉందా? మనలో ఉందా? ఆయన మనం నమ్మాడు. ఆ నమ్మకం బట్టి ప్రభు మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో, దేవుని కొరకై బ్రతకాలో, దేవుని కొరకై పని చేయాలో, దేవుని కొరకై మనం ఈ లోకంలో సాక్షిగా ఉండాలో, ఆ రకంగా ఉండగలిగితే ప్రభు మనల్ని ఎంతో ఎంతో ఆశీర్వదిస్తాడు, మనల్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందామండి, పావురం పరిశుద్ధాత్మకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె దేవుడి మీదకి దిగి వచ్చింది, ప్రభు మీదకి. అవునా? తెలుసా విషయం? యోహాను సువార్తలు ఉంటుంది అనుకుంటా ఆ విషయం. మత్తయి సువార్తలు కూడా ఉంటుంది, 3:16 మత్తయి. అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. అప్పుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటాడు కదండి. చూచెను మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనల్ని బట్టి దేవుడు ఏం చేయాలంటే ఆనందించాలి, సంతోషించాలి, ఏడ్చకూడదు, దుఃఖపడకూడదు. నేనెప్పుడు కొట్టానండి యేసు ప్రభును, నేనెప్పుడు తింటానండి యేసు ప్రభును అని మీరు అనుకుంటున్నారా? ఆయన కొట్టనక్కర్లే, తిట్టనక్కర్లే. నీ జీవితమే నువ్వు మంచిగా తీరుతూ ఉంటే దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. నువ్వు చెడు కార్యక్రమాల్లో, చెడు లోకంలో, చెడు విషయాల్లో ఉంటే దేవుడు దుఃఖపడతాడు.
మంచి మాటలతో నీవు మాట్లాడితే దేవుడు సంతోషపడతాడు. చెడు మాటలు నీ నోట్లో నుంచి వస్తే బాధపడతాడు, దుఃఖపడతాడు. నీలో మంచితనాన్ని చూస్తే ప్రభు ఆనందిస్తాడు, చెడుతనాన్ని చూస్తే దుఃఖపడతాడు. నీలో చెడు క్రియలను చూస్తే దేవుడు దుఃఖపడతాడు, మంచి క్రియలను చూస్తే ఆనందపడతాడు. మనం కొట్టనక్కర్లే, తిట్టనక్కర్లే. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి దేవుడే పరిశుద్ధాత్ముడిగా పౌరముల దిగి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని సంతోషించాడంట. మనల్ని బట్టి ప్రభు సంతోషించాలి. ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు చెప్పాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుడు చెప్పాలి. ఆ దిశలో మనము మన ప్రవర్తన, మన క్రియలు, మన మాట, మన చూపు, మన తలంపులు, మన వేష భాష అలా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కాకిలాగా ఉంటే మనం అసహించుకుంటాడు దేవుడు. పావురంలాగా ఉంటే, ఏమండి పావురం మనం చూస్తే ఎలాగా చేతికి తీసుకోవాలనిపిస్తుంది, చేతి తీసుకొని పట్టుకోవాలనిపిస్తుంది, ముద్దాడాలనిపిస్తుంది. దాని దగ్గరే ఏమండి మా ఇంట్లో పెట్టుకుంటాను ఇస్తారా అంటారా లేదండి? పావురం అంటే చాలా ఇష్టపడతారు. అలానే మనం పావురం వల్ల ఉంటే ప్రభు మనల్ని బట్టి ఎంత ఇష్టపడతాడని. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనల్ని పావురం వల్ల ఇష్టపడాలి అంటే ఆనాడు నోవాహు పంపినట్లుగా దేవుని ఆ పావురం మళ్ళా తిరిగి తన యజమాని యందు నమ్మకములోనే అలాగనే తిరిగి వచ్చేసింది. అలానే మనము కూడా మన పంపిన దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి మన పని పూర్తి చేసుకొని మరలా మన ప్రభు చెంతకు చేరే రోజు రాబోతుంది. హల్లెలూయా. అంతవరకు మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవుడు సంతోషించాలి. అప్పుడు మన కుటుంబాలు బహుగా ఆశీర్వదించబడతాయి, మన వ్యక్తిగత జీవితాలు బహుగా దీవించబడతాయి, మన ఆత్మీయ జీవితం రోజు రోజుకు వర్ధిల్లుతుంది, మన శారీరక ఆరోగ్యం రోజు రోజుకు కుదకబడుతుంది, స్వస్థత పొందుతుంది. జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేయమంటారు, నాకు తెలిసిన సత్యాన్ని. పావురంలో ప్రతి పక్షిలో ఒక చేదు సంచి ఉంటుందంట. చేదు సంచి. ఈవెన్ మనిషిలో కూడా ఒక సంచి ఉంటుంది. మనిషి ఎప్పుడు మరణిస్తాడంటే ఆ సంచి డ్యామేజ్ అయినప్పుడే మరణిస్తాడు. అది ఏ రకంగా ఆ చేదు లేక ఆ చెడుగు ఆ సంచి పిగిలిపోయో అది బ్లాస్ట్ అయ్యో మనిషికి మరణాన్ని ఇస్తుందో మనకు తెలియదు, కానీ దేవుని ప్రణాళికలో అది జరిగిపోతుంది ఎక్కడైనా కానీ. అందుకని చేపను కట్ చేసినప్పుడు లేక మాంసాన్ని కట్ చేసినప్పుడు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు కట్ చేసే వాళ్ళు ముందుగానే ఇది చేదు అని పక్క తీసి పెడతారు. అవునండి, పక్షుల్లో కూడా చేదు సంచి అనేది ఉంటుంది, కానీ పావురానికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. పావురముతో మనిషిని దేవుని బిడ్డలు ఎందుకు పోల్చాడంటే దానిలో చేదు సంచి లేదు. అది చేదు అన్నది దానిలో లేదు. అందుకనే పావురం వలె నిష్కపటులై ఉండండి అన్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండమన్నాడు విశ్వాసులను దేవుడు. అందుకోసమే పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా హెచ్చరికతో మాట్లాడుతూ రాస్తున్న లేఖను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
31వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, లోపము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15, 16 వచనాలు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోనని జాగ్రత్తగా చూసుకొనుడి. చేదైన వేరు ఏదైనా మీలో మొలిచి మిమ్మల్ని కలవరపరిచి అపవిత్రపరచునేమో. ఏది ఆ చేదు? పావురానికి ద్వేషం లేదు, పావురానికి కోపం లేదు, పావురముకు క్రోధం లేదు, పావురము అల్లరి చేయదు, పావురము ఏమండి దానికి ఏది కూడా దూషణ అది ఏది తెలియదు. పావురమునికి అసలు కీడు చేయటం అన్నది తెలియదు. ప్రియ దేవుని మీద దేవుడు పావురంతో పోల్చాడు కనుక నిజానికి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అలాంటి చేదు ఏది కూడా నీలో ఉండకూడదు, మీలో మొలవకూడదు, మీలో ఉండరాదు. అది చేదు ఉంటే ఏదైనా మీరు అపవిత్రతకు గురైపోయి పాపంలో పడిపోయి దేవునికి దూరమైపోతారేమో, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ వస్తాడు. ఈరోజు ఈ ఆరాధనలో ప్రేమతో నేను కూడా జాగ్రత్తగా చెప్తున్నాను. ఏ చేదు వేరు మనలో ఉండడానికి వీల్లేదు. చేదు వేరంటే ఏదో పక్షులకు, జంతువులకు, మనుషులకు కదా చేదు సంచి పెట్టట్టు మనం ఉంచడం, ఆ చేదు వేరు. అయితే ఆ చేదును యేసుక్రీస్తు రక్తము ద్వారా తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చేదును యేసుక్రీస్తు రక్తము ద్వారా తీసేసుకోవాలి, కడిగేసుకోవాలి ఎప్పటికప్పుడు. మన మనుషులం కనుక మానవ రీత్యా మానవ సహజం ఏంటంటే ఎప్పుడు కోపపడటం, ఎప్పుడు అలర్ట్ చేయటం, ఎప్పుడు దూషించటం, ఎప్పుడు కూడా మనుషుల్లో అది ఒక రకమైనటువంటి లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడటం, రకరకాలుగా ఇవి సాధ్యమైనంత వరకు పాపము కావు అని కొందరు భావిస్తూ ఉంటారు. పాపం అంటే కేవలం వ్యభిచారం చేయటమే, పాపం అంటే కేవలం నరహత్య చేయటమే, పాపం అంటే కేవలం దూషించటమే, పాపం అంటే నరహత్య చేయటమే, పాపం అంటే అన్నట్లుగా భావిస్తారు. మంచిదే, అది పాపమే, ఇవి కూడా పాపమే. ఇవి వేర్లు అంటే వేర్లు. వేరు అనేది లోపలికి పెద్ద వేరు ఉంటాయి, ఇవి చిన్న వేరు. ఈ వేరు ఒక్కటి మరిస్తే పిలకలు ఎన్నో ఉంటేస్తాయి దానికి. అది నాటుకుపోతే లోపల మొత్తం అంతా కూడా పాకి ఈ మన శరీరములో నుంచి దేవునికి అయిష్టమైన, ఇష్టము కానివి ఆ అపవిత్రమైనటువన్నిటిని కూడా జరుగుకునేటట్లుగా చేస్తుంది. అది దేవునికి ఇష్టం లేదు కనుక పాపములకు చేదు సంచి లేనట్లుగా మనకు ఉన్నప్పటికీ యేసు రక్తము ద్వారా ఆ చేతును మనం కడుగు వేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కోపముందా? యేసు రక్తము చేత కడిగివే. క్రోధముందా? యేసు రక్తము చేత తీసివేసుకో. అల్లరి లేక దూషణ లేక దుష్టత్వం లేక కపటం లేక ఏ పాపం, ఏ బలహీనత, ఏ రోగ జీవితం ఆ బ్రతుకు ఉందో
చేసుకోవాలి, అపవిత్రతను కడుక్కోవాలి. భక్తులు చెప్పినట్లుగా, దేవా హిస్సోపుతో నన్ను కడిగినట్లుగా హిమము కంటే తెల్లగా నన్ను కడుగు. అప్పుడు మనలో ఇక చేదు వేరు ఉండటానికి వీలు ఉండదు. అందుకనే భక్తులు పాట రాస్తూ అన్నాడు కదా, చేదైన వేరు ఏదైనా నాలో మనవనివ్వను, నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జయించనే నీ కృప ఆదరణ. నా వేదనలలో జయించనే నీ కృప ఆదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. వచనం ఏంటండి? చేతిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపో. ఏ బాబు రెస్ట్ ఇస్తున్నారు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. చేలిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా వేరు ఏదైనా నాలో మనవనివ్వలేదులే. ఆమేన్, హల్లెలూయా. చేదైన ఏ వేరు ఏదైనా నాలో మొలవనీయలేదు. అందుకోసమే నీ కొరకు నేను ఈ ఆత్మీయ జీవితంలో నీవు చెప్పినట్లుగా, నీకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చుకునే విధంగా, నన్ను చూసి సంతోషే విధంగా, నన్ను చూసి ఆనందించే విధంగా నా క్రియలు, నా ఆలోచనలు, నా ప్రవర్తన, నా నువ్వు ఉంచిన ఆనమకం చొప్పున ఈ జీవిత విశ్వాస యాత్రలో నేను జీవిస్తున్నాను ప్రభువా అంటూ తనలో తాను ఆనందిస్తున్నాడు, పరవశిస్తున్నాడు భక్తుడు. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య మనల్ని ఇష్టపడాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు ఆనందిస్తున్నాను. ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె ఎందు నేను ఆనందిస్తున్నాను. అప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అందుకోసమే అంటాడు దేవుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో, ఎవరైనా ఏదైనా చేదు వేరు మలచి కలవర పెట్టి అనేకులను అపవిత్రపరచునేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోనండి, పావుల వలె నిష్కపటులై ఉండండి అని మరొకసారి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరికను ఖాతరు చేయకపోతే ప్రభు ఆశీర్వాదం ఉండదు సుమా. ప్రభు దీవెనలు మనకు ఉండవు సుమా. ప్రభు ఆశీర్వాదం మనకు కావాలంటే ఈ హెచ్చరికను మనం జాగ్రత్తగా విని మన బ్రతుకులను సరి చేసుకుంటే, పావులు మన నిష్కపటంగా జీవించటానికి మనం తీర్మానం చేస్తే, పరిశుద్ధంగా బ్రతకటానికి లోకంలో తీర్మానం చేస్తే ప్రభు మనకు ఏది కొనవ చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగైనా సరే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, అద్భుతంగా మనల్ని దీవిస్తాడు. ఇక పావురములో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంది చెప్పనా? పావురం యొక్క శరీరంలో ఎప్పటికప్పుడు నూనె ఉత్పత్తి అవుతూ ఉంటుంది. నూనె ఒకలాంటి ద్రవ్యం
ఎప్పటికీ. అందుకనే చూడండి, ఎప్పుడు కూడా నునుపుగా ఉంటుంది. ఏమో స్నానం చేపిస్తారా దానికి? చెప్పారు తెలుసా? ఎప్పటికెప్పుడు దాన్ని పట్టుకుంటే అసలు తాకితే ఎంత మృదువుగా ఉంటుంది కదా. అసలు తాకితేనే చాలా మృదుత్వం మన చేతికి కూడా తగిలిపోతుంది. ఎందుకంటే దాని శరీరంలో నూనె ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ నూనె ఎప్పటికప్పుడు దానిని శుద్ధి చేస్తూ బాగా మృదువుగా, తెల్లగా, నిష్కపటముగా, కలంకము లేని దానిగా ఉంచడం సహాయపడుతుంది. అలానే పరిశుద్ధాత్మనే నూనెతో మన దోషములు, మన పాపములు, మన అతిక్రమాలు ఎప్పటికప్పుడు ఒప్పుకొనుచు ఆ నూనెతో శుద్ధి చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయ శుద్ధిని కాపాడుకుంటూ ఉండాలి ఆ నూనె ద్వారా. పావురం అనే నిష్కపటంగా ఉండమన్నాడంటే, పావురం ఏ విధంగా అయితే యజమానికి నమ్మకంగా ఉన్నదో అలాగే ఈ భూమి మీద మనం పుట్టించిన మన ప్రభువు అయినటువంటి యజమానునికి నమ్మకంగా మనం జీవించాలి. ఆ తర్వాత ఏమాత్రం పావురములో చేదు సంచి లేనట్లుగా, ఒకవేళ మనము ఈ సృష్టిలో చేయబడినటువంటి ఆ మానవుడిగా ఉంటున్న మనలో చేదు సంచి ఉన్నా ఆ చేదును తొలగించడానికి దేవుడు యేసయ్య తన రక్తమును కార్చాడు. ఆ రక్తము చేత కడిగి వేసుకోవాలి. అలానే పావురములో ఓ ప్రత్యేకమైన ద్రవ్యం, నూనె బయటికి వస్తుంది. అది మనిషికి ఆ పావురానికి ఏ విధంగా శుద్ధి చేయబడుతుందో మనలో కూడా నూనె అనే పరిశుద్ధాత్మని ద్వారా ఎప్పటికప్పుడు మన దోషములను, అతిక్రమములను, పాపములను శుద్ధి చేసుకుంటూ రావాలి. మన హృదయ శుద్ధిని కాపాడుకుంటూ రావాలి. వాటిని ఎంతసేపు అయినా కూడా మనం వాటిని శుద్ధి చేసుకోవాలని కప్పిపెట్టుకోకూడదు, దాచిపెట్టుకోకూడదు. మన పాపము, మన మలినం, మన అపవిత్రత, మన దేవునికి వ్యతిరేకంగా ఏదైనా కానివ్వండి, ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ యేసయ్య రక్తము ద్వారా కడగబడుతూ పరిశుద్ధాత్మని నూనె చేత ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ చక్కగా హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. క్రైస్తవులు వారే నిజమైన క్రైస్తవులు. అపవిత్రతను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకున్న వారే నిజమైన దేవుని బిడ్డలు. దోషములు, అతిక్రమలు ఎప్పటికప్పుడు కడిగి వేసుకునేవారు దేవుని పిల్లలు, నిజమైన వారే దేవుని పిల్లలు. జ్ఞాపకం చేసుకుందాం. పావురం మరొక మాట చెప్తున్నాను, అది యజమానునికి నమ్మకమైనదిగా ఉన్నది చెప్పాను. ఏమండి, పూర్వకాలంలో పావురం ద్వారాగా కొన్ని ఉత్తరాలు పంపించేవారంటండి. రాజుల కాలంలో, ఆనాడు పూర్వ దినాల్లో ఉత్తరాలు పంపడానికి పావురాన్ని ఉపయోగించుకునేవారు. ఆ పావురానికి ఉత్తరం పంపిస్తే ఆ పావురం ఆ ఉత్తరాన్ని తీసుకొని పోయి ఎక్కడికి చేరవేయాలో చేరవేసి, ఎక్కడికి తీసుకొని రావాలో తీసుకొని వస్తుంది. అంటే అదేం చేస్తుందండి? రాయభారిగా, మధ్యవర్తిగా పని చేస్తూ ఉంది. మనం కూడా దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించటానికి, తెలియచేయటానికి మధ్యవర్తిగా, రాయబారిగా, మంచి సువార్త, ప్రేమ సువార్త అందించేవారంగా, తెలియజేసేవారంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. నిష్కపటలుగా పావురం వలె ఉండమన్నాడు. అంటే పావురం ఏ విధంగా నమ్మకంగా ఆనాడు పూర్వపు దినాలలో చేరవేయవలసినటువంటి దాటికి చేరదీసి సమాచారాన్ని మరలా రావలసిన చోటికి ఏ విధంగా వస్తుందో అలాగా ప్రభు కొరకై మనం ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమను ప్రకటించి, చూపించి, తెలియజేసే అంబాసిడర్లుగా, రాయబారులుగా, నిజమైన స్వార్థికులుగా, దేవుని బిడ్డలుగా ఉండాలి. అప్పుడే మనము పావురం వలె నిష్కపటులముగా ఉంటాం.
ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే పావురము బండ సందుల్లో ఎక్కువగా నివసిస్తుంది. అవునండి, బండ సందుల్లో ఎక్కువగా నివసిస్తుంది. ఎందుకని అండి? ఎక్కడ దానికి స్థలం లేదా? మన ఇంట్లోకి రమ్మంటే మనం చేర్చుకోవా? వస్తానంటే మనం చేర్చుకుంటామా? నన్ను పట్టుకొని ఆలించు పాలించు నాకు ఆడుకో అంటే ఆడుకోరా? ఎందుకని బండ సందుల్లో ఉంటుంది అంటే దానికి ఆశ్రయము అదే. అలాగా మనము కూడా పావురముల నిష్కపటములుగా ఉండాలి అంటే మనము కూడా క్రీస్తు అనే బండ అనే క్రీస్తును నిత్యం ఆశ్రయిస్తూ క్షేమంగా ఈ లోకంలో ముందుకు వెళ్ళాలి. బండ సందులో సురక్షితంగా ఏ విధంగా అది దాగి ఉంటుందో పావురము, మనము కూడా క్రీస్తు అనే బండలో, బండ పైన బండను ఆశ్రయించి మనం చక్కగా క్షేమంగా దాచబడి ముందుకు ఈ లోకంలో ప్రయాణం చేయాలి. అనగా ఆశ్రయించటం నేర్చుకోవాలి. క్రీస్తు అనే బండను ఆశ్రయించటం నేర్చుకోవాలి. అందించాం ఎలాగైనా శ్రమలు వచ్చాయా, క్రీస్తు అనే బండను ఆశ్రయించాలి. బాధలు వచ్చాయా, క్రీస్తు అనే బండను ఆశ్రయించాలి. కష్టాలు వచ్చాయా, క్రీస్తు అనే బండను ఆశ్రయించాలి. లేక ఆనందం వచ్చిందా, క్రీస్తు అనే బండను ఆశ్రయించాలి. అనారోగ్యం వచ్చిందా, క్రీస్తు అనే బండను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయిస్తేనే మనిషికి క్షేమం. ఆయనను ఆశ్రయం కోరుకుంటేనే కుటుంబానికి ఆశీర్వాదం. అందుకోసమే పావురములే నిష్కపటులై ఉండడి అంటే ఈ పావురం బండ సందులో ఉండటం దానికి క్షేమము కనుక మనం కూడా క్రీస్తు అనే బండ మీదికి రావాలి. క్రీస్తు అనే బండ దగ్గరికి రావాలి. క్రీస్తు అనే బండ సందులో నివాసం చేయాలి. అప్పుడు మనకు మన కుటుంబాలకు క్షేమము. మరొక మాట, పావురము ఇంకొక ప్రత్యేకత ఉంది ఏంటంటే అది నిత్యం మూలుగుతూనే ఉంటుంది. చూసారా, దాని మూలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దాని మూలు ఏ దానికి రావు. మీరు ఎప్పుడైనా కానీ గమనించండి, పావురము ఒక విధమైన మూలుగు. దేనికోసం అండి? అలాగ మూలిగితేనంట పావురానికి ఓలాంటి కొత్త వయస్సు, కొత్తగా అంటే అది కొత్తగా చేయబడుతుందంట. అదంటే మళ్ళా దానికి వయసు అయినా, మళ్ళా దానికి ఆ సత్తువ అయినా, మళ్ళా దానికి ఆ బలమైన, మళ్ళా దానికి పూర్వపు వైభవం వస్తుందంటండి పావురానికి. అలాగా మనం కూడా నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థనలో మూలుగుతూ కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకోసం తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు అలయక సమస్యలక ఎలా ఉంటారంటే పక్షిరాజు వలె పైకి కుదురుతారు. సమస్యలను నూతన బలాన్ని పొందుకుంటారు. ఎప్పుడు? దేవుని సన్నిధిలో దేవుని ఆశ్రయించిన నీవు, దేవుని ఆశ్రయాన్ని కోరుకున్న నీవు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మొదలుపెడుతూ ఉన్నప్పుడు, మూలుగుతూ ఉన్నప్పుడు, కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో బలమైన ఆత్మ అభిషేకం దిగి వచ్చి మన మీదికి రాలుతుంది కనుక ఆ బలం, ఆత్మ బలం మనం పొందుకుంటాం. ఎప్పటికప్పుడు నూతనంగా బలాన్ని పొందుకుంటాం. ఒకవేళ అలసిపోయి వచ్చామా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఏడుస్తూ ప్రార్థన చేసి పండుకుంటే మీకు మళ్ళా ముందున్న రోజు కంటే రెండంతల బలం లేక నూరంతల బలాన్ని పొందుకుంటాము. నాకు అలసిపోయింది శరీరము, నాకు ఇక కృంగిపోయింది శరీరము, నాకు కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, కీళ్ళ నొప్పులు వచ్చేసినాయి, ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి, కడుపు నొప్పి ఇప్పుడే వస్తుందేమో, తలనొప్పి ఇప్పుడే వస్తుందేమో అని చెప్పేసి మీరు ప్రార్థనలు మారారో నిజం వచ్చేస్తాయి.
సాకు చెప్పి తప్పించుకుంటే నిజంగా వస్తుంది. నిజంగా వచ్చినప్పుడు నిజముగా వచ్చినా కూడా ప్రభు సన్నిధిలో చేరి క్రీస్తునే బ్రహ్మ సన్నిధికే వచ్చి ఆయన ఆశ్రయాన్ని కోరుకొని నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ బలహీనత నాకు, ప్రభువా ఈ అనారోగ్యము నాకు, ప్రభువా ఈ సమస్య నాకు, యేసయ్యా ఈ యొక్క రోగము నాకు, యేసయ్యా ఈ ఆర్థిక సమస్యలు నాకని నువ్వు ఆయన సన్నిధిలో మొరపెడితే దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. వాటిలో అన్నిట్లో నుంచి ఇంతవరకు మనం పాడుకున్నాం కానీ అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును నీ కొరకే. ఏమండి, అలసిపోయినా, సొలసిపోయినా, సొమసిలినా, లేక నీరసిలిపోయినా, నాకు ఏమి చేతగాలని దేవుని సన్నిధికై వచ్చి ప్రార్థన చేస్తే ఏమండి నువ్వు ఎలా ఉంటావో తెలుసా? పక్షిరాజు వలె పైకి ఎగురుతూ ఎగురుతూ ప్రభు కొరకై నువ్వు చెల్లిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలాన్ని పొందుకుంటాం, దేవుని శక్తిని పొందుకుంటాం, దేవుని ఆరోగ్యాన్ని పొందుకుంటాం. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి విధమైన సమస్యకు పరిష్కారం పొందుతామండి. మూలుగుచు ప్రార్థన చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లేక ఓ చెడ్డ గుణం ఏంటంటే ప్రార్థన చేసుకోరు. కాళ్ళు వస్తున్నాయేమో, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని ప్రార్థన చేసుకోరు. ప్రార్థన చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు ప్రార్థన చేస్తాం. మోకాళ్ళ నొప్పులు బోడికి ప్రార్థన చేసుకోమంటున్నది. ఒళ్ళు నొప్పులు బోడికే ప్రార్థన చేసుకోమంటున్నది. నీకు ఆరోగ్యం బాగోవడానికి ప్రార్థన చేసుకోమంటున్నది, ఇంటి దగ్గర పడుకోవడానికి కాదు. నాకు మనసు ఏం బాగోలేదు అందుకని చర్చికి రాలేదు. నీ మనసు బాగుపడాలనే, బాగు కావాలనే ప్రభుని ఆశ్రయించమని ప్రార్థన చేయమనేది. చాలా మంది కొందరు ఏం చేస్తారంటే అలా అనుకుంటూ ఉంటారు. కాదు కాదు, నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభు సహాయం పొందుతావు. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ప్రభు సహాయం రాదు నీకు. ప్రభు సహాయం కనిపెట్టి ప్రార్థన చేస్తే బైబిల్ చెప్తుంది, లేఖనం, ఏ ఒక్కడు సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం 15:3 అంటారు, నా కొరకు కనిపెట్టువాడు ఏ ఒక్కడు సిగ్గుపడడు. సిగ్గుపడడు. సిగ్గుపరచబడుతున్నాడు అంటే ఆయన సన్నిధిలో కనిపెట్టే అనుభవం లేక, ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే అనుభవం లేక, ఆయన సన్నిధిలో కనిపెట్టి విజ్ఞాపన చేసే అనుభవం లేక, ఆయన సన్నిధిలో కనిపెట్టి ఉపవాసాల నుండి దేవుని కొరకు ప్రార్థించే ఆ అనుభవం లేదు కనుక మనసు బాగలేదు, కాళ్ళు వస్తున్నాయి, తిప్పలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. వస్తాయి, మనుషులు కాకపోతే ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తున్నాయో చెప్పమంటారా? అవి ఎందుకు వచ్చేది ఎందుకో తెలుసా? మనం ప్రభుని ఆశ్రయించాలని, ప్రభు దగ్గరికి రావాలని, ఇంకా ప్రభుని హత్తుకొని జీవించాలని. కష్టాలు వస్తున్నాయని ఆగిపోతారు చాలా మంది. ప్రభు ఆశీర్వాదం ఆగిపోతుంది, కష్టాలు పెరిగిపోతాయి. జాగ్రత్త. నీ కష్టాలు వస్తున్నాయా? కష్టాలు తీసేసి వాడి దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. సమస్యలు పెరిగిపోతున్నాయా? మరింతగా ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయి ఆ సమస్యను విడిచిపోవడానికి. అనారోగ్యం అనుకుందా? దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. ఆయన గాయపడిన దైవిక స్వస్థత పొందుకుంటాం. అంతేగాని నాకు అది బాగలేదు, ఇది బాగలేవు, నాకు సరైనటువంటి కొందరైతే ఆదివారం చర్చికి రాకపోయినా కూడా నేను స్నానం చేయలేదు, అందుకు రాలేదు. చర్చికి వచ్చి నువ్వేమన్నా హీరోయిన్ మనమేమన్నా సినిమా తీస్తానమ్మా? ఏమండి, స్నానం చేయకపోతే చర్చిలోకి నేనేమన్నా రావుతానా? దేవుడు రావుతాడా? స్నానం చేయడం ముఖ్యమా? కొంత నీళ్లు లేవని, స్నానం చేయలేదని, మొహం కడుక్కోలేదని, ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తా ఉన్నారట. అలా సముద్ర మార్గం కూడా వెళ్తా ఉన్నారు. చేపల పట్టుకొని ఎట్లా ఉంటారు తెలుసా? గోషి
ఉంటుంది అంతే. కోసి ఏముండవు, పైన కింద కోసి పెట్టుకుంటాడు వాడు. ఎంత నీశాస్త్రం ఉంటుందో తెలుసా ఆయన దగ్గర, ఎంత కంపు కొడుతుందో తెలుసా. అటువంటి వ్యక్తి, ఆ వ్యక్తులు శాపలు పడతా ఉంటే, నా కుమారుడా నన్ను వెంబడించు ఉన్న పాటున. ప్రభువా నా దగ్గర శాపలు కంపు కొడతా ఉంది, నేను శాంతి సృష్టిస్తాను ప్రభువా. నా దగ్గర నీసు కంపు కొడతా ఉంది, నేను శోభేసుకొస్తాను ప్రభువా. ప్రభువా మా ఇంటి దగ్గర శక్తి రావాలి, నేను వదలవుతా ప్రభువా అన్నాడా? ఏమన్నాడు? వెంటనే. ఏమండి, మనసు ముఖ్యం, దేవునికి హృదయం ప్రాముఖ్యం, మన పైది కాదు. పైది కూడా అవసరమే, అంటే దాన్ని సాగు తెప్పించుకొని అనుకోవద్దు అంటున్నాను నేను. పైది కూడా అవసరమే, మాకు నీట్గా రావాలి, సాయంత్రం సిద్ధపడి రావాలిగా. ఆరాధన తెలుసుగా. ఒకవేళ లేదు, ఆ రోజు నీళ్లు లేవు, మొహం కడుక్కోనరా, నువ్వు స్నానం చేయలేదు కనుక నేను గంట ఎత్తున్నాను అంటాడు దేవుడు. అంటాడండి? అరే మనల్ని నీ ప్రభు ఆహ్వానించే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా, బయటికి మన గుడ్డలు లేకపోతే మన శరీరం, ఈ మట్టి శరీరము ఎంత వ్యాధి స్మెల్ వచ్చినా హృదయం లోపల దేవుడు పెట్టాడే ఆ హృదయం కనుక, ఆ మనసుని కనుక దేవుడు చూస్తూ ఉంటే ఎంత సువాసన. దాన్ని పిలుస్తాడు దేవుడు హాయిగా. ఎంత నా కుమారుడు కుమార్తెని పై విషయాలను చూసి, వేషధారణ చూసి, తెల్లగా పుల్లగా ఉన్నదాన్ని బట్టి దేవుడు ఏదో సంతోషిస్తాడనుకుంటే మన భ్రమ కాదు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. రంగులే నిష్కపటముగా జీవితం, దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉపవాసాల నుండి ప్రార్థించే అనుభవంలోనికి వద్దా. ఏ క్రిటికల్ సమస్య అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెడితే ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో సిగ్గుమంచనివ్వకుండా తన కార్యాన్ని కనులారా చూచేటట్లుగా నీ జీవితంలో, మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. తను ఆశ్రయించిన వారిని ఏమాత్రం కూడా త్రోసివేయకుండా హక్కులు చేర్చుకునే దేవుడు. నీ గుడ్డలు సరిగా ఉన్నాయా? లేకపోతే మనం స్నానం చేసి వచ్చామా? లేకపోతే మొహం కడుక్కొని వచ్చినామా? చూడు దేవుడు హృదయాన్ని చూస్తాడు దేవుడు. హత్తుకుంటాడు, ముందు హత్తుకుంటాడు, పైన చూడడు, లోపల చూసి ఆయన హక్కును చేర్చుకుంటాడు. జ్ఞాపకం చేసుకున్నాం పావురంలో ఉన్న ప్రత్యేకత, మంచి గుణ లక్షణాలు అనేవి. అందుకోసమే దేవుడు మనం ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుంటూ పావురం అని నిష్కపటంగా జీవించండి, నమ్మకమైన జీవితాన్ని జీవించండి. లోకంలో ఏదైనా చేదు వేరుందా? ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇట్లే మాట్లాడతారు, వాక్యంతో ఇట్లే మాట్లాడతారు, లేకపోతే ఇలానే వాక్యం పంపిస్తారు వాట్సాప్లో, మమ్మల్ని ఇలానే మాట్లాడుతూ ఉంటారు. మమ్మల్ని చూసి చెప్పారు, ఇవద్దు, ఏదైనా చేదు ఉంటే తీసేసుకుందాం, ఏదైనా చేదు ఉంటే తీసేసుకుందాం, ఆ చేదు వేరు మనమకుండా మనం చూసుకుందాం. దేవుడు మనం సంతోషించే విధంగా మన జీవితాలను సరి చేసుకుందాం. ఎప్పటికప్పుడు మన లోపాలను, మన బలహీనతలు, మన పాపాలను, మన దోషం, మన అతిక్రమములు, దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా ఆ పావురంలో గల నూనె ఉత్పత్తి అవుతున్నట్లుగా, ఆ నూనెకు సాదృశ్యమున పరిశుద్ధాత్ముని ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా, నూనె ద్వారా ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ వద్దాం. మన హృదయ శుద్ధిని కాపాడుకుందాం. ఈ లోకములో అంబాసిడర్లుగా, దేవుని ప్రేమ సువార్థికులుగా, మధ్యవర్తులుగా, రాయబారులుగా, ప్రేమ సువార్తను ప్రకటించేవారముగా, ఆ ప్రేమను చూపించేవారముగా, దేవుని యొక్క జీవితాన్ని ప్రత్యక్ష పరిచవారంగా ఉండేటట్లుగా పౌరములు నిష్కపటంగా ఉందా. పౌరం నిత్యం బండ సందులో నివాసం చేస్తున్నట్లుగా దానికి క్షేమం మనం కూడా నిత్యము యేసయ్యను ఆశ్రయిస్తూ, ఆయన ఆశ్రయం కోరుకుంటూ క్షేమంగా దాచబడుతూ ముందుకు వెళ్దాం.
పావుల వలె మూలుగుతూ ప్రార్థనలు చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ ఉపవాసాలు అంటూ ప్రభు సన్నిధిలో కనిపెడదాం. నూతన ఫలాన్ని, నూతన శక్తిని, నూతన ఆశీర్వాదం, నూతన వైభవం మనం పొందుతాం. పావురం వలె మన జీవితాలు తలతల తెల్లగా ఉండాలి. తలతల మెరవాలి, తెల్లగా